ఏ వీడియో జనరేషన్ నెక్స్ట్ లెవెల్ అయితే వెళ్ళిపోయింది. క్లీన్ 3.0 అఫీషియల్లీ లైవ్ అయింది. మల్టీ షాట్ సినిమాటిక్ సీక్వెన్సెస్, నేటివ్ ఆడియో అండ్ 15 సెకండ్స్ కంటిన్యూస్ సీన్స్ ఇప్పుడు హిక్స్పీడ్ లో అవైలబుల్ గా ఉంది. సో గైస్, హిక్స్పీడ్ అనేది ఫాస్ట్ గ్రోయింగ్ జెన్ఏఐ ప్లాట్ఫామ్ బిల్ట్ స్పెసిఫికలీ ఫర్ ప్రొఫెషనల్ వీడియో పైప్లైన్స్. ఈ క్లీన్ 3.0 అనేది క్లీన్ 2.6 నుంచి అప్గ్రేడెడ్ వర్షన్. సో ఇందులో మనకి చాలా మోడిఫికేషన్స్ అయితే చేశారు. అడ్వాన్స్ లెవెల్ ఫీచర్స్ అయితే ఇందులో యాడ్ అయ్యాయి. సో ఈ వీడియోలో క్లీన్ 3.0లో ఏం న్యూ ఫీచర్స్ వచ్చాయి, వర్క్ లో ఎలా ఉంటది అండ్ ఎందుకు ఇది బిగ్ అప్గ్రేడ్ అని క్లియర్ గా బ్రేక్ డౌన్ చేస్తాను. ఓకే గైస్, కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి. సో హిక్స్పీడ్ డాష్ బోర్డ్ లో న్యూ క్లీన్ 3.0 ఎక్స్క్లూజివ్ ఆన్ హిక్స్పీడ్ అని చెప్పేసి కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి హైలైట్ అయితే చేశారు అన్లిమిటెడ్ క్లింగ్ ఏ 3.0 అని చెప్పేసి. సో దీని మీద అయితే క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు హిక్స్పీడ్ వెబ్సైట్ లో క్లింగ్ 3.0 అనేది అఫీషియల్లీ లైవ్ గా కనిపిస్తుంది. సో ఇది క్లింగ్ 3.0 ప్రోడక్ట్ పేజ్. ఇక్కడ మోడల్ డీటెయిల్స్ అండ్ యాక్సెస్ ఆప్షన్స్ క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు క్లింగ్ 3.0 అంటే ఏంటి. క్లింగ్ 3.0 అనేది నెక్స్ట్ జనరేషన్ ఏ వీడియో మోడల్. ఇది స్క్రిప్ట్స్, ఇమేజెస్, రిఫరెన్సెస్ అండ్ ఆడియోని తీసుకొని ఫుల్లీ స్ట్రక్చర్డ్ సినిమాటిక్ సీక్వెన్సెస్ ని క్రియేట్ చేయగలదు. మెయిన్ అప్గ్రేడ్స్ ఏంటంటే మల్టీ షాట్ జనరేషన్ అనమాట. సో మీరు ఇక్కడ టోటల్ గా మీరు చెక్ చేసుకోవచ్చు అప్ టు 6 మల్టీ షాట్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఒకటే ప్రాంప్ట్ తో మీరు కన్సిస్టెన్సీగా ఒక వీడియోని అయితే జనరేట్ చేయొచ్చు. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ క్లింగ్ 3.0లో నేటివ్ ఆడియో ఇంటిగ్రేషన్ అయితే ఉంది, ఎలిమెంట్ కన్సిస్టెన్సీ ఉంది అండ్ అప్ టు 15 సెకండ్స్ వరకు కంటిన్యూస్ గా మీరు వీడియో అనేది జనరేట్ చేసుకోవచ్చు. అండ్ యూనిఫైడ్ మల్టీ మోడల్ వర్క్ ఫ్లో అయితే ఇందులో చూడడానికి అయితే కనిపిస్తుంది. ఇది సింపుల్ అప్డేట్ కాదు, ఆర్కిటెక్చర్ లెవెల్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి మోడల్ సెలక్షన్ స్ట్రక్చర్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ నేను క్లింగ్ 3.0 మీద క్లిక్ చేస్తున్నాను. అండ్ క్లింగ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఫస్ట్ ఇది క్లింగ్ 3.0. క్లింగ్ 3.0 అనేది సినిమాటిక్ మల్టీ షాట్ వీడియోస్ కోసం. అండ్ 3.0 ఓమ్ని అని చెప్పేసి ఉంది. ఇది స్ట్రాంగర్ క్యారెక్టర్ కంట్రోల్ అండ్ డైలాగ్ కోసం. అండ్ 3.0 ఓమ్ని ఎడిట్ అనమాట. ఇది ఎగ్జిస్టింగ్ వీడియోస్ రిఫైన్ చేయడానికి ప్రాజెక్ట్ టైప్ బట్టి కరెక్ట్ మోడల్ సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాతకి ఎలిమెంట్ సెటప్ అనమాట. సో ఇక్కడ నేను ఎలిమెంట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేశాక ఇక్కడ క్రియేట్ న్యూ ఎలిమెంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మన ఇమేజెస్ అనేవి రిఫరెన్స్ కిందకి అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ మీరు ఇమేజ్ కానీ వీడియో కానీ ఏదైనా అప్లోడ్ చేసుకోవచ్చు, అంటే మన రిఫరెన్స్ కోసం. అండ్ ఎలిమెంట్ నేమ్ అయితే ఇవ్వాలి. సో ఆ ఎలిమెంట్ నేమ్ ఏమి ఇద్దాం అనుకుంటున్నారు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ ఎలిమెంట్ యాడ్ చేయాలి కాబట్టి మనం. అండ్ డిస్క్రిప్షన్ లో కీ ట్రేట్స్ అయితే రాయాలి మనం. లైక్ ఇక్కడ కాన్ఫిడెంట్ ఉమెన్, షార్ట్ హెయిర్, రెడ్ జాకెట్, నో ఫ్రెక్లెస్. ఆ తర్వాత రిఫరెన్స్ నేమ్ అయితే ఇవ్వాలి ఇక్కడ మనం. సో నా నేమ్ అయితే ఇచ్చేస్తాను. అండ్ ఇక్కడ మనం మన ఇమేజెస్ని అయితే అప్లోడ్ చేసుకోవాలి. అంటే మీరు ఇక్కడ ఏమైతే ఇమేజెస్ ఇస్తారో అదే డిస్క్రిప్షన్ మనం ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఆ తర్వాత ఇక్కడ మనం జనరేట్ చేయొచ్చు. ఆ తర్వాతకి యూనిఫైడ్ మల్టీ మోడల్ వర్క్ ఫ్లో క్లింగ్ 3.0లో మనకి టెక్స్ట్ టు వీడియో, ఇక్కడ టెక్స్ట్ టైప్ చేసి మనం వీడియో అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాతకి ఇమేజ్ టు వీడియో, ఇక్కడ ఇమేజ్ అప్లోడ్ చేసి మనం వీడియోస్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. అండ్ రిఫరెన్స్, సో ఈ విధంగా మనం రిఫరెన్స్ ఇచ్చి కూడా వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. అండ్ మనం వీడియోస్ ని యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. వీడియో ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అన్ని వన్ సింగిల్ ఏ మోడల్లో ట్రైన్ అయ్యాయి. సో ఇన్స్ట్రక్షన్ ఫాలోయింగ్ బెటర్ ఉంటుంది మనకి. అండ్ నెక్స్ట్ మల్టీ షాట్ సినిమాటిక్ జనరేషన్. మల్టీ షాట్ సంబంధించి ప్రాంప్ట్ అనేవి ఇచ్చాం అనుకోండి, ఆ తర్వాత మనం ఇక్కడ ఎలిమెంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. టైం అనేది కూడా ఇక్కడ నుంచి మనం సెట్ చేసుకోవచ్చు. ఫస్ట్ షాట్ ఎన్ని సెకండ్స్ ఉండాలి, సెకండ్ షాట్ ఎన్ని సెకండ్స్ ఉండాలని చెప్పేసి ఇక్కడ నుంచి కూడా పెట్టుకోవచ్చు మనం. సో టోటల్ గా మనం 6 అయితే యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్నాక వైట్ షాట్ కంటే వైట్ షాట్, మీడియం షాట్, క్లోజ్అప్ షాట్, ఇంకా యాక్షన్ ట్రాన్సిషన్స్ ఇవన్నీ కలిపి మనం ఒక వీడియోలోకి అయితే జనరేట్ చేస్తుంది. మీ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఇలా కంటిన్యూటీ అనేది మనకు ఎక్కడ మిస్ అవ్వదు. కెమెరా మూవ్మెంట్ కానీ, షార్ట్ సైజ్ కానీ, సీన్ ఫ్లో ఏఐ మేనేజ్ చేస్తుంది. మాన్యువల్ ఎడిటింగ్ బర్డెన్ రెడ్యూస్ అవుతుంది అనమాట మనకి. అండ్ ఇక్కడ రెజల్యూషన్ వచ్చేసరికి మనకు 1080p వరకు అయితే ఉంది. రేషియోస్ అనేవి ఇక్కడ నుంచి మీరు షార్ట్ కావాలా, ల్యాండ్స్కేప్ కావాలని చెప్పేసి ఇక్కడ నుంచి మీరు సెట్ చేసుకోవచ్చు. దెన్ మనకి ఆమ్ని నేటివ్ ఆడియో క్లీన్ 3.0 ఆమ్నిలో క్యాపిటల్ లెవెల్ స్పీకింగ్ కంట్రోల్, మల్టీలింగ్వల్ డైలాగ్, నేచురల్ లిప్సింగ్, మోర్ ఎక్స్ప్రెసివ్ ఫేషియల్ పర్ఫార్మెన్స్. డైలాగ్ ని డైరెక్ట్ గా మోడల్లో ఇంటిగ్రేట్ చేయొచ్చు. నౌ లెట్స్ టాక్ అబౌట్ క్లీన్ 3.0 ఆమ్ని వర్షన్. ఈ క్లీన్ 3.0 ఆమ్ని అనేది రెగ్యులర్ 1.0 వర్షన్కి అప్గ్రేడ్ వర్షన్ అని చెప్పాలి. ఇది మెయిన్లీ ఫోకస్ హయ్యర్ రిఫరెన్స్ క్రెడిబిలిటీ అండ్ స్ట్రాంగర్ ఇన్స్ట్రక్షన్ ఫాలోయింగ్ మీద ఫోకస్ చేస్తుంది. అంటే మీరు ఇచ్చిన రిఫరెన్స్ ఇమేజ్ ఆర్ క్యారెక్టర్ని ఆల్మోస్ట్ సేమ్గా మెయింటైన్ చేస్తుంది. ప్రాంప్ట్లో స్మాల్ డీటెయిల్స్ ఇచ్చినా కూడా మోడల్ స్ట్రాంగ్గా ఫాలో అవుతుంది. ఆమ్ని రిఫరెన్స్ 3.0. ఆమ్ని రిఫరెన్స్ 3.0 వలన సబ్జెక్ట్ సిమిలారిటీ ఎక్కువ ఉంటుంది. క్యారెక్టర్ ఫేస్ షేప్, ఎక్స్ప్రెషన్స్, అవుట్ఫిట్ డీటెయిల్స్ కన్సిస్టెంట్గా ఉంటాయన్నమాట. రెండరింగ్ ఆర్టిఫాక్ట్స్ తగ్గుతాయి. మెల్టింగ్ ఫేస్, గ్లిచ్ ఇష్యూస్ చాలా రిడ్యూస్ అయ్యాయి. ఆ తర్వాతకి ఇంపార్టెంట్ ఫీచర్ క్యారెక్టర్ ఎలిమెంట్ 3.0. మీరు జస్ట్ 3 to 8 సెకండ్స్ క్యారెక్టర్ వీడియో అప్లోడ్ చేస్తే సిస్టమ్ ఆ క్యారెక్టర్ విజువల్ స్ట్రైట్స్ అండ్ వాయిస్ టోన్ క్యాప్చర్ చేస్తుంది. ఫీచర్ సీన్స్ లో సేమ్ క్యారెక్టర్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తుంది అనమాట. నేటివ్ ఆడియో ఫర్ క్యారెక్టర్స్. నేటివ్ ఆడియో ఇంటిగ్రేషన్ తో లిప్ సింక్ చాలా యాక్యురేట్ గా ఉంటుంది. డైలాగ్ నేచురల్ గా ఫీల్ అవుతుంది. ఎమోషన్ డెలివరీ కూడా ఎక్స్ప్రెసివ్ గా ఉంటుంది. నెక్స్ట్ మల్టీ ఇమేజ్ ప్లస్ టోన్ కంట్రోల్. మల్టిపుల్ ఇమేజెస్ యూజ్ చేసి సేమ్ క్యారెక్టర్ టోన్ మెయింటైన్ చేయొచ్చు.
షార్ట్ వాయిస్ క్లిప్ యాడ్ చేసి టోన్ కన్సిస్టెన్సీగా కంట్రోల్ చేయొచ్చు అనమాట. అండ్ ఈ యూజ్ కేసెస్ సెక్షన్ లో యాక్షన్ అండ్ ఫిజిక్స్ హెవీ సీన్స్ లో ఫ్లైట్స్, ఎక్స్ప్లోజన్స్, ఫాస్ట్ మోషన్ సీన్స్ గ్రౌండెడ్ గా జనరేట్ చేస్తుంది. ఎమోషన్ డ్రైవెన్ క్లోజప్స్ లో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చాలా డీటెయిల్ గా ఉంటాయి. మ్యాక్రో డీటెయిల్ షాట్స్ లో హ్యాండ్స్, ఆబ్జెక్ట్స్, టెక్స్చర్స్ బెల్ట్ అవ్వకుండా క్లియర్ గా ఉంటాయి. టెక్స్ట్ క్రిటికల్ కంటెంట్, సబ్ టైటిల్స్, సైన్ బోర్డ్స్, యూఐ ఎలిమెంట్స్ షార్ప్ గా రీడబుల్ గా జనరేట్ చేస్తుంది. మల్టీ క్యారెక్టర్ ఇంటరాక్షన్ సీన్స్ లో డైలాగ్ కన్ఫ్యూజన్ అయితే అస్సలు ఉండదు. అడ్వాన్స్డ్ కెమెరా మూవ్మెంట్స్ అయితే ఉంటాయి. స్మూత్ ట్రాకింగ్ షాట్స్ కానీ పుషింగ్, పుల్ బ్యాక్, సినిమాటిక్ ఫీల్ తో వస్తాయి. సో ఓవరాల్ గా క్లింగ్ 3.0 ఆమ్ని అనేది క్రియేటర్స్ కి ప్రొఫెషనల్ సినిమాటిక్ కంట్రోల్ ఇస్తుంది. సో ఈ మ్యాసివ్ అప్డేట్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఆ తర్వాతకి బిగ్ అప్డేట్ వచ్చేసరికి కంటిన్యూస్ గా మీరు 15 సెకండ్స్ వరకు వీడియో అనేది జనరేట్ చేసుకోవచ్చు. క్లింగ్ 3.0లో 1 జనరేషన్ లో 3 to 15 సెకండ్స్ కంటిన్యూస్ వీడియో సపోర్ట్ చేస్తుంది. కంటిన్యూటీ బ్రేక్ కాకుండా సినిమాటిక్ ఫ్లో మెయింటైన్ చేయొచ్చు. అండ్ ఫైనల్ గా క్లింగ్ 3.0 బెస్ట్ గా యూజ్ చేయొచ్చు. అది ఎలాంటి వాటిల్లో అంటే యాక్షన్ అండ్ ఫిజిక్స్ హెవీ సీన్స్, ఎమోషన్ క్లోజ్అప్స్, మ్యాక్రో డీటెయిల్ షాట్స్, టెక్స్ట్ క్రిటికల్ యాడ్స్, మల్టీ క్యారెక్టర్ ఇంటరాక్షన్, అడ్వాన్స్డ్ కెమెరా మూవ్మెంట్స్ ఇవన్నీ మనం క్లింగ్ 3.0లో అయితే చూస్తామన్నమాట. సో క్లింగ్ 2.6 నుంచి క్లింగ్ 3.0 అనేది చాలా మ్యాసివ్ అప్గ్రేడ్ అని చెప్పాలి. ఓవరాల్ గా చూస్తే క్లింగ్ 3.0 అనేది ఏ వీడియో జనరేషన్ ని ప్రొడక్షన్ లెవెల్ వర్క్ లోకి తీసుకెళ్ళింది. ఫ్రెష్ సినిమాటిక్ వీడియోస్ కోసం క్లింగ్ 3.0, డైలాగ్స్ అండ్ క్యారెక్టర్ హెవీ స్టోరీ టెలింగ్ కోసం క్లింగ్ 3.0 ఓమ్ని, రిఫైన్మెంట్ అండ్ మోడిఫికేషన్ కోసం క్లింగ్ 3.0 ఓమ్ని ఎడిట్. సో గైస్ క్లింగ్ 3.0 అనేది అఫీషియల్లీ హిక్స్పీడ్ లో అయితే లైవ్ అయింది. సో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది, అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. సో హిక్స్పీడ్ క్లింగ్ 3.0 గురించి డీటెయిల్ వీడియో అయితే త్వరలో తీసుకొస్తాను. సో చాలా అమేజింగ్ అయితే ఉంటుంది ఆ వీడియో. సో ఆ వీడియో కోసం మీరు తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్లో మీకు మంచి మంచి కంటెంట్ అనేది అందిస్తూనే ఉంటాను. సో గైస్ వీడియో చూసారు కదా, వీడియో అనిపించింది కింద కామెంట్స్ తెలియని తప్పకుండా మన ఛానల్ ఫాలో అవుతూనే ఉండండి. ఇక నెక్స్ట్ వచ్చే వీడియోలో వెళ్దాం. అంత థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.